ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకి శుభవార్త తెలియజేసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎలక్షన్ వాగ్దానాల కింద ఉద్యోగులకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు కానీ, ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు పేమెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, రకరకాల సమస్యల మీద తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలం పాటు వాళ్ళకి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడం మీదనే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అవన్నీ ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఆగస్టు మంత్ పెండింగ్ బిల్లులు ఏవైతున్నాయో, అంటే మామూలు నెలవారీ జీతాలు ఏ నెల ఆ నెల ఇస్తున్నారు, కానీ కొన్ని ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించినటువంటి అమౌంట్స్ పేమెంట్స్ కానీ, కొన్ని వాళ్ళకి రావాల్సినటువంటి కొన్ని పెండింగ్ బిల్లులు కానీ, ఇవన్నీ కూడా ఇంకా బకాయిలు ఉన్నాయి. 700 కోట్లు ఏకంగా ఒక ఆగస్టు నెలలో ఉండేటువంటి పెండింగ్ బిల్లుల్ని పేమెంట్ చేయడానికి విడుదల చేయడం జరిగింది. దీనివల్ల ఆగస్టు మంత్లో ఉన్నటువంటి ఏదైనా జీతాల్లో బకాయిలు ఉన్నట్టయితే బకాయిలు క్లియర్ అయిపోతాయి. అలాగే వాళ్ళకి ముఖ్యంగా ప్రావిడెంట్ ఫండ్ కట్టాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు కూడా క్లియర్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు చాలా సంతోషపడుతున్నాయి. తెలంగాణ ఉద్యోగ సంఘాలు చాలా సంతోషపడుతున్నాయి. వాళ్ళ డిమాండ్ ఏమిటంటే, ప్రతి నెల ఇలాగే 700 కోట్లు మా కోసం రిలీజ్ చేసినట్టయితే మాకు ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా దూరం చేసే అవకాశం ఉంటుంది, మేము ఇంకా ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుంది, దాని ద్వారా మేము తెలంగాణ ప్రజలకు మరింతగా సేవ చేసే అవకాశం ఉంటుందనేది వాళ్ళ వాదన. దానికి తోడుగా ప్రభుత్వం కూడా ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఉద్యోగ సంఘాలందరినీ కూర్చోబెట్టి ఉన్న సమస్యలన్నీ మరొకసారి తెలుసుకొని వాటి పరిష్కార మార్గానికి ఒక ఖచ్చితమైన పద్ధతి లోపల ముందుకు వెళ్ళడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది. ఈ చర్చల లోపల తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. అయితే ప్రతి నెల 700 కోట్ల సుమారుగా 12 నెలలకు మనం తీసుకున్నట్టయితే 8,000 కోట్లకు పైగా కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని తయారు చేసుకోవడానికి, దీన్ని పొందడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బాండ్స్ని ఆర్బీఐ ద్వారా వేలానికి పెట్టి ఆ వేలంలో పాల్గొన్న తర్వాత ఆ వచ్చే డబ్బు 6,000 అంతకు మించి కోట్లు, 6,000 కోట్లకు పైగా డబ్బు వచ్చేటట్టుగా చేసుకొని ఈ డబ్బు ద్వారా ఉద్యోగులకే ప్రత్యేకంగా ఈ డబ్బుని కేటాయించి కొరత రాకుండా ప్రతి నెలా వాళ్ళకు ఉండేటువంటి పెండింగ్ బిల్లులన్నింటినీ పూర్తి చేసినట్టయితే ప్రతి ఎంప్లాయీ చాలా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. తనకు సకాలం లోపల జీతం రావడమే కాకుండా, పెండింగ్ బిల్లులు రావడమే కాకుండా, తన పెన్షన్ కూడా ఏమీ ఇబ్బంది రాకుండా, ప్రావిడెంట్ ఫండ్ కూడా ఏమీ ఇబ్బంది రాకుండా, తను భవిష్యత్తులో రిటైర్డ్ అయినప్పటికీ అన్నీ తనకు సకాలంలో అందుబాటులోకి వస్తాయని ఒక నమ్మకం, విశ్వాసంతో మరింతగా అంకిత భావంతో పనిచేస్తాడని చెప్పే ఆశా భావాలు కలుగుతున్నాయి. అయితే వీటన్నిటికీ ఏమిటంటే, ఉద్యోగులు సక్రమంగా బాగా పనిచేస్తే ఆదాయాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదాయాలు బాగా పెరిగితే దానికి ఉద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్లను కూడా తీర్చడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఏమంటున్నారు ఉద్యోగులు, ముందు మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా పే చేస్తే మేము బాగా పనిచేస్తాము, హుషారుగా ఉంటాము, ఎక్కువ ఆదాయాలు ప్రభుత్వానికి తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయనేది వాళ్ళ వాదన. ఈ రెండిట్లో ఏది వాదన అయినా కూడా అవకాశాన్ని బట్టి కొంత ప్రభుత్వం ముందుకు వస్తుంది, కొంత ఉద్యోగులు ముందుకు రావాలి. ఇద్దరూ కలిసి ఒకే వేదిక పంచుకొని చర్చలు చేసి భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ముందుకు వెళ్ళగలిగే పరిస్థితి ఉన్నట్టయితే అది అందరికీ మంచిదే. ఉద్యోగులు పూర్తిగా అంకిత భావంతో పనిచేసినప్పుడు ఏ ప్రభుత్వం అయినా సక్రమంగా నడిచే అవకాశం ఉంది, ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రజల బాధల్ని, కష్టాలని, కన్నీళ్ళని ఉద్యోగులు తమకు అందుబాటులో ఉండి తమ డిపార్ట్మెంట్ ద్వారా నిజంగా అటెంప్ట్ చేసినట్టయితే, ప్రజల దగ్గర నుంచి ఏ రకమైన లంచాలని ఆశించకుండా అంకిత భావంతో పనిచేసినట్టయితే ప్రజలు సంతోషిస్తారు, ప్రభుత్వానికి కూడా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో కూడా మళ్ళీ తిరిగి తామే అధికారంలోకి వస్తున్న ఒక నమ్మకం కలిగే అవకాశాలు ఉంటాయి. దానికి గాను ఒకవైపు ప్రభుత్వం, మరొక వైపున ఈ ఉద్యోగ సంఘాలు కలిసి ఉమ్మడిగా ఆలోచించి
ఒక సంయుక్త ప్రణాళికను తయారు చేసుకొని భవిష్యత్తులో దాన్ని ఆచరించినట్టయితే అది మన రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శప్రాయంగా ఉండేది అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ఉద్యోగులకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ విషయాన్ని.